ఇలా అయిపోయింది నీ ముఖం. ఒక ఫంక్షన్లో ఒక ఆమె కొచ్చదానిలాగా ఉంది అని, నీ బట్టలు వేస్తే కట్టుపుల్లకి వేసినట్టు ఉండేది. ఐశ్వర్య రాయ్ లాగా లేదా శ్రీదేవి లాగా అయితే డెఫినెట్గా పుట్టుండరు. పెళ్ళి అయిపోయిన తర్వాత లావైపోయింది. కొంచెం కలర్ కొంచెం తెలుపు వస్తే బాగుండేది. వీడి మొహం అంతా పింపుల్స్ ఉంది. నేను ఒక శారీ కట్టుకున్నందుకు ఆ శారీలోనంటే నేను కనిపించట్లేదంట. మనకు దొరికినన్ని ప్లేసుల్లో మనల్ని ఆడుకోవటానికి రెడీ కూర్చుంటారు జనం. అరే నువ్వు ఎట్లున్నావు చూసుకో. నీకెందుకు నా నడుము గురించి చెప్పు. కట్టపుల్లలాగున్నావు, గాలి వస్తే ఎగిరిపోతావు. నువ్వు ఎగిరిపోవా? నువ్వు కూడా అట్లనే ఉన్నావు కదా. నీ ఇంట్లో నుంచే మొదలవుద్ది. నడుమే కనిపించట్లేదు. ఎవరిని కమెంట్ చేసే రైట్ ఒకటికి లేదు. అమ్మాయిలంటే తెల్లగా సన్నగా, అబ్బాయిలంటే పొడుగ్గా. ఆ పిల్ల చూడు ఎంత బాగుందో, నువ్వు చూడు ఎట్లా ఉన్నావు. వాళ్ళ కన్వీనియన్స్ కి హిసాబ్సే యూజింగ్ ఇట్ అంతే. ఆ వర్డ్స్ ని నడుము ఇంతున్నా ఇంత చూపించచ్చు. ఈ మెజర్మెంట్స్తో ఉంటేనే అమ్మాయి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఎంత మార్చాలనుకున్నా నీకు న్యాచురల్గా ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటుంది. This is Bhavisha. This is Pranavi. Welcome back to Dash Decoded. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బక్కగా, సన్నగా, లావుగా, తెల్లగా, నల్లగా. సో ఇవన్నిటితోని ఒక మనిషిని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసేసినాము. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కాల్డ్ బాడీ షేమింగ్. సో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్లో దాని గురించే డీకోడ్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Warning. ప్రతి ఒక్కళ్ళు ఈ ఫేస్లోకెళ్ళి వచ్చిన వాళ్ళే అనుకుంటా భవిష్య. బికాస్ ఐ థింక్ ప్రతి ఒక్క వాళ్ళు దేవతగా, ఐశ్వర్య రాయ్ లాగా లేదా శ్రీదేవి లాగా అయితే డెఫినెట్గా పుట్టుంటారు, రైట్? సో వాళ్ళలాగా పుట్టుంటారు. బికాస్ ఆఫ్ దిస్ సొసైటీ వల్ల వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అనే ప్రెషర్ ఒకటి మనసులో పడుతుంది. సో ఎక్కడ ఇది అనేది స్టార్ట్ అవుతుంది? బేసికలీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. లిటరలీ చెప్పాలంటే ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, మంచి గ్రూప్ ప్లేసెస్ ఉంటాయి చూడు, గ్యాంగ్స్, ఇక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ విత్ స్కూల్స్, కాలేజెస్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. మనకు దొరికినన్ని ప్లేసుల్లో మనల్ని ఆడుకోవటానికి రెడీ కూర్చుంటారు జనాలు. నువ్వు ఆడికి ఎందుకు వెళ్తున్నావు భవిష్య? జస్ట్ పుట్టిన పిల్లలను కూడా భవిష్య 1 year పిల్లని కూడా ఈ పిల్ల ముద్దుగా 1 year ఏంటి, పుట్టిన వెంటనే నీ పోలికలు నా పోలికలు, ముక్కు మంచి లేదు, నోరు మంచి లేదు, తెల్లగా కొంచెం కలర్ కొంచెం తెలుపు వస్తే బాగుండేది. అదే కదా. అది పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. అండ్ మనం ఏమనుకుంటామంటే బికాజ్ ఇయర్స్ నుంచి, జనరేషన్స్ నుంచి అది నార్మలైజ్ చేసుకొని వచ్చినారు కాబట్టి అది నార్మలే, ఉట్టిగానే పెద్దోళ్ళు కదా అంటారు అని అంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. పుట్టిన పిల్లకి వాళ్ళు ఏమంటున్నారో తెలియదు కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ గ్రోయింగ్ అప్ స్టేజ్లో భవిష్య అన్నట్టు స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో, ఈ ఫంక్షన్స్లో భవిష్య ఐ విల్ టెల్ యూ, నేను చిన్నగా ఉన్నప్పుడు బక్కగా ఉండే. when I was small, అంటే పుట్టినప్పుడు బాగా హెల్దీ చైల్డ్, బట్ గ్రోయింగ్ అప్ I was thin. ఓకే, బట్ I was tall at the same time. ఒక ఫంక్షన్లో ఒక ఆమె కొచ్చదానిలాగా ఉంది అని ఉండే. లిటరలీ I am not ashamed to say this. Okay, I was in 7th standard. లిటరలీ ఇంతకన్నా బాడీ షేవింగ్ ఏమవుతుంది? నువ్వు నాకు చెప్పు. మా అమ్మ, మా చెల్లెళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ లేరు. బికాస్ పెళ్ళి అన్నప్పుడు 10 మంది 10 చోట్లు ఉంటారు భవిష్య, రైట్? అండ్ ఐ వాజ్ స్టిల్ వెరింగ్, ఐ రిమెంబర్ ఐ వాజ్ వెరింగ్ డార్క్ గ్రీన్ చుడిదార్ అండ్ నో వన్ ఎవర్ ఫెల్ట్. నన్ను చిన్నప్పటి నుంచి కూడా అందరూ యూ లుక్ ప్రిటీ అనే అంటారు. అలాంటిది సడన్ గా ఈమెకి జస్ట్ బికాస్ నేను ఉండి పొడుగున్నందుకు కొద్దిదాన్నంట. లైక్ హౌ కమ్ దే కెన్ యూస్ దట్ వర్డ్? అండ్ ఇప్పుడు వాళ్ళే దే సో స్వీట్, దే సో స్వీట్ టు మీ. జనాలు మర్చిపోతారు అనింది, బట్ నేను మర్చిపోను కదా. 7th standard అంటే బ్యాక్ ఎప్పుడో 15, 16, 17, 18 years బ్యాక్. ఐ స్టిల్ రిమెంబర్. బ్రో ఎందుకు బ్రో, నేను చిన్నప్పుడు సన్నగా ఉండేదాన్ని. అందరూ ఏమనే వాళ్ళంటే నీ బట్టలు వేస్తే కట్టుపుల్లకి వేసినట్టు ఉండేది, గాలి వస్తే ఎగిరిపోతావేమో, కొంచెం తిను. ఇప్పటికీ నాకు వస్తాయి భవిష్య కామెంట్స్. ఎందుకు? ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ టైప్ కదా. అదేమి కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది లావు ఉంటారు. దట్ వాళ్ళ బాడీ ఫ్యాక్టర్స్ అంతే 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 అంతే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆకలిస్తే తింటారు, లేకపోతే తినరు. మనం ఎవరని డిసైడ్ చేయడానికి? నేను ఇంత పెద్దగా అయ్యి ఇంత
మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన, మోటివేషన్ ఇచ్చిన భవిష్య రీసెంట్ 2-3 years బ్యాక్ జస్ట్ ఒక ఫెస్టివల్ అయితే మేము ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినాము. మా ముగ్గురు సిస్టర్స్లోనే కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ స్పెషలీ జస్ట్ బికాస్ నేను ఒక శారీ కట్టుకున్నందుకు ఆ శారీలోనంట నేను కనిపించట్లేదంట, ఇన్విజిబుల్ అంట. సీరియస్లీ యూ కెన్ పాస్ దట్ కామెంట్స్ టు మీ. సేమ్ కామెంట్ నేను నీకు పాస్ చేస్తే, అరే నువ్వు ఎట్లున్నావు చూసుకో, నీ మొహం చూసుకో, జోకర్ లాగా ఉన్నావు. బట్ ఐ డోంట్ డూ దట్ బికాస్ మనం ఏ స్టేజ్లో ఎలాంటి సిచ్యువేషన్లో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అది మనకే తెలుసు, రైట్? నీకు నాకు తెలిసినంత జ్ఞానం వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళు అది పాస్ చేయరు. అది పాస్ చేస్తున్నారు అంటే వాళ్ళకన్నా స్టూపిడ్స్ ఇంకెవ్వరు లేరు భవిష్య. దాని తర్వాత లిటరలీ ఐ డెంట్ హ్యాడ్ ఫుడ్ ఫర్ 3 days. ఇట్ ఇంపాక్ట్స్ మ్యాన్, మనకి అది ఎమోషనల్ గా మెంటల్ గా అది ఇంపాక్ట్ అయిపోద్ది ఒక మాట విన్నప్పుడు. అండ్ చీర కట్టుకున్నప్పుడల్లా దట్ రిమైండ్స్ మీ, ఐ ఇగ్నోర్, నాకు చీర కట్టుకోవడమే నచ్చదు భవిష్య. అండ్ దెన్ చాలా మంది నా ఫ్రెండ్స్, ఓకే నన్ను నేను ప్రేస్ చేసుకుంటున్నాను కాదు కానీ చాలా మంది నా కొలీగ్స్ ఫ్లైట్స్లో వర్క్ చేసేటప్పుడు యునో నా సరౌండింగ్, హౌ కమ్ యూర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్, యూ లుక్ సో బ్యూటిఫుల్ అంటారు. అట్లాంటిది దెన్ వి సీ ది అదర్ సైడ్. కట్టపుల్లలాగున్నావు, గాలి వస్తే ఎగిరిపోతావు, నువ్వు ఎగిరిపోవా, నువ్వు కూడా అట్లనే ఉన్నావు కదా. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక బక్కోళ్ళు ఇంకొకళ్ళని అంటారు. నువ్వు ఏదో అందంగా ఉన్నట్టు పక్కన దాన్ని నువ్వు నల్లగున్నావు, తెల్లగున్నావు, అగ్లీ ఉన్నావు. బ్రో నేను చెప్తా, స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లలు అప్పటి నుంచి అని అంటాం కదా మనం. సో స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. పక్కనున్న పిల్లలే బండోడా బండోడా అంటాం. అవును, ఐ అగ్రీ. బక్కోడా బక్కోడా అంటాం. వాళ్ళకి తెలీదు, అది నేర్పియాలి అలా అనకూడదు అని. ఓకే, అది మనం నేర్పియం, అది వేరే విషయం. కానీ పక్కన వాడికి, ఆ చిన్న పిల్లలకి ఎవరైతే ఉన్నారో అది వాడికి మైండ్లో ఇంపాక్ట్ అయిపోద్ది. అవును, అరే నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు. అండ్ కొన్ని రోజుల తర్వాత వాడికి అది అలవాటు అయిపోద్ది. వాడిని కూడా వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో అండర్ కాన్ఫిడెన్స్ లో ఉండిపోతారు. ఆ అండర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఉండిపోద్ది మైండ్ లో. అండ్ వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ చేసి నన్ను అలా అనకండిరా అని చెప్పాలని ఉంటుంది, బట్ దే కాంట్, చెప్పలేరు. నువ్వు అన్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, లో ఉంటుంది కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు మాట్లాడలేకపోతారు. భవిష్య ఒక ఆంటీ, నీకు నడుమే కనిపించట్లేదు, అసలు నీకు కనిపిస్తుందా, నువ్వు నన్ను వచ్చి కామెంట్ చేయనీకే, నేను అనేస్తా భవిష్య. లైక్ ఒక్క స్టేజ్ వరకు ఐ కంట్రోల్ మై సెల్ఫ్. ఎప్పుడైనా చుట్టాలైనా ఫ్రెండ్స్ ఎవరేమన్నారు భవిష్య, బికాస్ దే నో ద మూమెంట్ దే ఓపెన్ దే మౌత్ నేను ఇచ్చి పడేస్తా. సో దే నో దట్ దే ఆర్ ఇన్ దేర్ లిమిట్స్. అండ్ ఫన్నీగా కూడా ఐ విల్ నాట్ టేక్ ఇట్, బికాస్ నువ్వు లావుగున్నావు, కర్రగున్నావు అని నేను ఏది కామెంట్ చేయట్లేదే. లావుగున్నారు అంటేనే బాడీ షేమింగ్ కాదు, బక్కగున్నారు అని కామెంట్ చేసినా బాడీ షేమింగ్. అది నువ్వు కలర్ని చేసినా అంతే, హైట్ని చేసినా అంతే, దేన్ని చేసినా అంతే. అది ఉట్టి లావు వాళ్ళకే వర్ధిస్తుంది అంటే అది కాదు. సో ఎప్పుడైనా సరే నీ సరౌండింగ్ ఫ్రెండ్స్కి వాళ్ళ లిమిట్ ఎంత అనేది తెలియాలి. అండ్ సడన్గా నేను ఏదైనా కుట్టించుకోనిక పోయినా, ఏదైనా ఆంటీ వచ్చినా కనిపించినా నడుమే కనిపించట్లేదు, అసలుకి మీది ఎక్కడ మిస్ అవుతుందో చూసుకోండి. లిటరలీ సే దిస్ భవిష్య, నీకెందుకు నా నడుము గురించి చెప్పు, వాళ్ళు వచ్చేస్తారు అస్సలు ముందుంటారు. నల్లపడిపోయావే, ఏమన్నా అవుతుందా, ఏమైతుంది నీకు తెలీదా? అండ్ దెన్ భవిష్య ఇదే వాళ్ళు ఇక్కడనే అస్సలకైనా స్క్రాప్ బ్యాచ్ అంత ఉంది భవిష్య. ఓకే, సొంత అక్క చెల్లెల్నే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నువ్వు పొట్టిగున్నావు, మీ అక్క చూడు పొడువుగా ఉంది, దానికి జల్దీ సంబంధాలు దొరుకుతాయి, నువ్వు ఎక్కువ లావ్ అయిపోతున్నావు, నీకు ఎలా సంబంధాలు దొరుకుతాయో లేవో. ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ ఫ్యాక్టర్స్ బ్రో. నువ్వు చెప్పలేవు సన్నగా ఉంటావా లావుగా ఉంటావా. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, అట్లా అని అదేం తప్పు కాదు. ఇట్స్ ఓకే. కొంతమంది కొంచెం తిన్నా లావ్ అయిపోతారు, అది ఏం తప్పు కాదు. యా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీ జీన్స్, బాడీ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. నువ్వు ఎవరిని పాయింట్అవుట్ చేసి నువ్వు లావుగా ఉన్నావంటే, నువ్వు సన్నగా ఉన్నావంటే, నేను చెప్తా, నేను నా 10th క్లాస్ వరకు నేను ఇట్లా ఉండేది, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉండేదాన్ని. నేను మంచి హైట్ ఉండేదాన్ని, తెల్లగా ఉండేదాన్ని. వేరేస్ నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఐఎమ్ స్టడీయింగ్ CA. నాకు పొద్దున్న నుంచి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నేను తిరిగి వచ్చేంత వరకు ఆ బెంచెస్ మీద అలా కూర్చునే ఉండేదాన్ని. ఓకే, మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ ఒక 10 minutes, మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చేది. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా తినటం కోసం ఆ బెంచ్ల మీద కూర్చునేవాళ్ళం. మహా అయితే వాష్రూమ్కి వెళ్ళడం గగనం. ఓకే, స్కూల్స్ అండ్ కాలేజెస్లో మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఐ డోంట్ నో, బట్ అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళరు.
వాళ్ళు ఆపేసుకుంటారు, అలా కంట్రోల్ చేసుకుని అలాగే కూర్చుంటారు. ఓకే, దాని వల్ల కూడా బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దట్టు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. హార్మోన్స్ రిలీజ్ అవ్వటం కానీ, దానివల్ల ఫేస్ అంతా పింపుల్స్ రావటము. ఈవెన్ అబ్బాయిలకు కూడా చాలా మందికి పింపుల్స్ వస్తాయి. అదేం తప్పు కాదు, ఓకే. బట్ దాన్ని కూడా ఈడు మొహం అంతా పింపుల్స్ ఉన్నాయి, దీని మొహం అంతా పింపుల్స్ ఉన్నాయి, అదేం తప్పు కాదు. ఓకే, నేను కాలేజ్కి ఎప్పుడైతే వచ్చానో లిటరలీ నేను స్కూల్లో ఉన్నంత వరకు 48 ఉన్నదాన్ని, జస్ట్ నా బోన్ వెయిట్ అది, నేనున్న హైట్కి. నేను కాలేజ్కి రాగానే ఐ వాజ్ లైక్ విత్ ఇన్ ఏ ఇయర్ 68 అయిపోయా, 20 kgs పుట్ ఆన్ అయ్యా. ఓకే, నాట్ ఫుడ్ చేంజెస్ కూడా ఉన్నాయి కాదని నేను అట్లా, బట్ స్టిల్ ఓకే. అది ఎట్లా అంటే మారుతుంది, ఎప్పుడు ఒకేలా ఉండాలి అని ఏం రాసి పెట్టలేదు కదా. మనిషి బాడీ టైప్ ఎప్పుడు ఒకలానే ఉంటాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పెళ్ళవుతుంది, పిల్లలు పుట్టంగానే లావ్ అయిపోతారు. ఓకే, వాళ్ళు తగ్గాలి అనుకోవడం అనుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం, ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్. దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. బట్ దానికి కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత లావ్ అయిపోయింది. ఎప్పుడు కూడా హైట్, ఏజ్ అండ్ దెన్ బాడీ వెయిట్ ఇవన్నీ రిలేటెడ్ అయ్యి ఉంటాయి. ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ థిన్ ఉన్న వాళ్ళు డే టు డే బేసిస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ దే హ్యావ్ టు గో త్రూ దిస్. స్టిల్ వాళ్ళకన్నా నువ్వే అంటున్నావు ఇప్పుడు యు ఆర్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఓకే విత్, బికాస్ మనం కొంచెం బెటర్ అని మనకి ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు రావు చెప్పు. అదే నేను అనేది, వాళ్ళు ప్రతి సెకండ్ ప్రతి మినిట్ దే హావ్ టు గో త్రూ దిస్ కామెంట్స్. ఆఫ్ కోర్స్, సరేనా, బస్సులు ఎక్కినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా భవిష్య ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్. నీ ఇంట్లో నుంచే మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళే అంటారు, ఆ పిల్ల చూడు ఎంత బాగుందో, నువ్వు చూడు ఎట్లా ఉన్నావో. వద్దు, ఆ పిల్ల చూడు ఎంత సన్నగా ఉందో, నువ్వు చూడు ఎట్లా ఉన్నావో, నువ్వు తిండి ఎట్లా తింటున్నావు. యూనో స్పెషలీ ఒక్క వాళ్ళు స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు అనుకో, ఇంకొక వాళ్ళు అరే ఈ పిల్ల భలే చెప్పిందే స్మూత్గా ఇలానే మాట్లాడాలి. బికాస్ నేను శ్రీజు నాకు చిన్న చెల్లెలు, వీఆర్ ద సేమ్ పర్సనాలిటీ, సేమ్ హైట్ అండ్ ఎవ్రీథింగ్, వీ ఈవెన్ లుక్ సిమిలర్ లిటిల్. సో అది కూడా నా అలాగనే ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ హెల్దీ, యూనో వీఆర్ నాట్ ఆన్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్, వీఆర్ గుడ్ 55, 58, అంతకన్నా ఇంకేం కావాలి. అండ్ ద మూమెంట్ ఐ టుక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్, ఎవరైనా కామెంట్ పాస్ చేసినప్పుడు బక్కగున్నో, నడుము లేదు, పొట్టిగున్నో, ఇది ఉన్నో అది ఉన్నో, ఐ రిప్లై దెమ్ బ్యాక్. ద మూమెంట్ షీ సా మీ, షీ స్టార్టెడ్ గివింగ్ దెమ్ బ్యాక్. ఇప్పుడు ఎవరైనా అనాలి అంటే అరే అంటే వీళ్ళు మనం రిటర్న్ అనేస్తారే నవ్వుకుంటా అని they'll become of course. So I think guys, ఒక సరౌండింగ్, మీ సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఇంపార్టెంట్. డెఫినెట్గా అది మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏదో కామెడీగా తీసుకుంటున్నారు, కామెడీ కాదు అది. ఓకే, అది డెఫినెట్ గా వాడి మనసులోకి వెళ్తుంది. ఎప్పుడైతే వెళ్ళిందో ఆడికి లోపల ఇట్లా పురుకెలికినట్టు కెలికేస్తుంది. నాకు తెలుసా బాబీ, అయ్యో రాఖీ కట్టనికి పోతే ఈ ఇన్సిడెంట్ అయ్యింది, దాని తర్వాత నేను 3 days అసలుకి ఐ వాజ్ నాట్ అ పర్సన్, బికాస్ యాజ్ పర్ మీ ఐఎమ్ బ్యూటిఫుల్. ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు విత్ ఎనీ వన్. నేను ఎవరితో కంపేర్ చేసుకోను. నా ప్రకారం హెల్దీగా ఉన్నానా, అంతే, మంచిగా ఉన్నానా, ఖతం, ఆడికే అయిపోయింది. ఇట్లా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా పనిని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఒక వాళ్ళని కామెంట్ పాస్ చేయనప్పుడు వై దట్ పర్సన్ హ్యాస్ టు డూ. ఎవరిని కమెంట్ చేసే రైట్ ఒకడికి లేదు. ఇప్పుడు నిన్నంటే నీకెంత కోపం వస్తుందో నువ్వు పక్కన అన్నప్పుడు ఆడికి అంతే కోపం వస్తుంది. సో ఇక్కడ ఏంటిదంటే సీన్, కామెంట్ చేసిన ప్రతి ఒక్కడు బక్కోడైనా దొబ్బోడైనా ఉంటాడు. వాళ్ళు ఏమైనా ఫిట్ పర్ఫెక్ట్ షేప్లు ఉంటారా? అస్సలుకు ఉంటారు. కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఓవర్ వెయిట్ ఉండి ఏమో బక్కగైనా అంటావు, అరే నువ్వు ఏందిరా అంత దొబ్బుగైనావు అని ఒక మాట అంటే. సో మనని మనం కూడా అద్దంలో చూసుకోవాలి కదా. ఒకళ్ళ ముందర ఇంకొకళ్ళని కామెంట్ పాస్ చేసే ముందు అది మనం చూసుకోము. వాడు అంటే అన్నట్లే అని వాళ్ళన్నీ ఇడిచిపెట్టేస్తారు. కొంతమంది టైంతో పాటు లైట్ తీసేసుకుంటారు భవి, బట్ చాలా మంది తీసుకోలేరు. ఈవెన్ ఐ కాంట్ టేక్ ఇట్. సో అందువల్ల ఐ డిసైడెడ్ కి ఐ నాట్ టేక్ బుల్షిట్, నేను రిటర్న్ ఇచ్చేస్తాను. అండ్ యాజ్ యూ సెడ్, బేసికలీ మన సొసైటీలో ఏంటి అంటే ఈ బ్యూటీ స్టాండర్డ్స్ అని ఇలా పెట్టేశారా. ఓకే, ఈ కల్చర్ ప్రెషర్ ఏదైతే ఉందో ఉంది. సో బ్యూటీ స్టాండర్డ్స్ అని ఇలా స్టిక్ అయిపోయింది. ఏంటి, సన్నగా ఈ మెజర్మెంట్స్తో ఉంటేనే అమ్మాయి పర్ఫెక్ట్గా ఉన్నట్టు, అబ్బాయి ఇలా కండలు పెంచుకుని మంచిగా ఫిట్ కనిపిస్తేనే వాడు అబ్బాయి హ్యాండ్సమ్ అని అన్నట్టు పెట్టేశారు. ఇట్ ఈస్ నాట్. సి
ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను, నా బాడీ ఫిట్గా చూసుకుంటున్నాను, అది నా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకు ఇష్టం ఉంటే నేను చేస్తా, లేదంటే నేను చెయ్యను. ఓకే, అది పర్సనల్ చాయిస్, అంతేగాని అదే బ్యూటీ స్టాండర్డ్ కాదు. కానీ ఇప్పుడు ఈ సొసైటీ క్రియేట్ చేసిన అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు అన్నట్టు, ఐ వాంట్ టు యాడ్ 2 more things. అమ్మాయిలంటే తెల్లగా సన్నగా, అబ్బాయిలంటే పొడుగ్గా. పొట్టిగా ఉంటే వాడు ఒక వేస్ట్. అమ్మాయి నల్లగా ఉండి కొంచెం లావు ఉందనుకో పెళ్ళి కాదు. ఆ పెళ్ళి అనే ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి నెత్తిలేస్తారు. అంత దానికి చదివిపించేది ఎందుకు, ఇండిపెండెంట్ చేసేది ఎందుకు, ఇంకా మిగతా పనులు చేసుకునేది ఎందుకు? నువ్వు ఇలా ఉంటే పెళ్ళి కాదు, నువ్వు లావు ఉంటే పెళ్ళి అవ్వదు, బక్కగా ఉంటే పెళ్ళి అవ్వదు. సో ఇది అబ్బాయిలకి అంతే ఉంది, అమ్మాయిలకి అంతే ఉంది. అసలుకి దిస్ ఇస్ బుల్షిట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బ్రో, యు నో వాట్, టీవీ ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ ఉంది. ఓకేనా, ఇలా ఉంటేనే హీరోయిన్ అవుతారు, ఇలా ఉంటేనే హీరో అవుతారు. ఓకే, ఇది వాళ్ళు పెట్టింది కాదు, బయటోళ్ళు పెట్టింది కాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది ఫాలో అయిపోయి ఇంకా అదేనేమో స్టాండర్డ్ అన్నట్టు డిక్లేర్ చేసేసుకున్నారు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క ఇండస్ట్రీ అని కాదు భవిష్య, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా ఫ్లైట్లో వర్క్ చేస్తాను కదా, ఎవ్రీ సింగిల్ మంత్ వెయిట్ చెక్ అనేది కంపల్సరీ. ఒక్క కేజీ కూడా కాదు, దాంట్లో సగం పెరిగిన మనకు 1 week టైం ఇస్తారు. తగ్గితే సరే, లేదంటే ఇంట్లో కూర్చొని తగ్గించుకో. కొంతమందికి బికాజ్ ఆడవాళ్ళకి హార్మోన్స్ వల్ల, ఈ PCOD PCOS వల్ల వాళ్ళు తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అండ్ స్పెషల్గా ఫ్లైట్లలో ఎక్కువనే అయిపోతారు భవిష్య. అది యునో ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంటాం కదా, సో పీపుల్ గెయిన్ వెయిట్. సో వాళ్ళకి మంత్ రాగానే 1 to 10 లోపల వెయిట్ చెక్ ఇవ్వాలి. ఎంత భయం అవుతుంది తెలుసా? అలా ఒక 3 months రిపీటెడ్గా వాళ్ళు ఓవర్ వెయిట్ వచ్చినారనుకో గ్రౌండ్ అవుతారు, శాలరీ రాదు. ఎక్కడ చూసినా ఇవే స్టాండర్డ్స్. ఒక స్టాండర్డ్స్ అనేది క్రియేట్ చేసేసారు, దాన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిందే. దట్ ఐ థింక్ స్టిల్ యాక్సెప్టబుల్ ఒక టైంకి, బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టిరు, మనకి నచ్చితే వెళ్తాము, నచ్చకపోతే వెళ్ళాం. కానీ మన ఇంట్లో మన ఇంటి వాళ్ళు, చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే డే టు డే బేసిస్లో అన్నెసెసరీగా నవ్వుతూ కామెంట్స్ పాస్ చేస్తారే, దట్ ఈస్ నాట్ రైట్ అని నా ప్రకారం ఐ ఫీల్ ఇట్ భవిష్య. బికాస్ నా ప్రకారం యూఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఇట్ నా హార్ట్ నుంచి. బికాస్ నువ్వు నీ అంతకి నువ్వే ఈ మంత్కి ఈమెనే ఫీల్ అవుతుంది, నేను లావైనా, బట్ షీఈ్ నాట్. అఫ్ కోర్స్ బ్రో, ఎందుకంటే నేను చెప్తాను, నేను 5 years బ్యాక్ నేను వర్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ 68 ఉండే. నేను కాలేజ్ నుంచి అప్పుడే డ్రాప్ అవుట్ అయ్యా, నేను ఇండస్ట్రీకి వచ్చా, 68 ఉండే. నేను ఇండస్ట్రీకి రాగానే నేను విజయవాడలో ఉన్నప్పుడు వాటర్కి తెల్లగా ఉంటుండే, ఓకేనా, నెల్లూరులో ఉన్నప్పుడు సాల్ట్ వాటర్కి నల్లగా అయ్యా, అంతే. ఓకే, ఇండస్ట్రీకి రాగానే అన్ని తెల్ల ముఖాలు, నీకు మైండ్లో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. అరే ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలంటే తెల్లగానే ఉండాలి, వాళ్ళల్లా సన్నగానే ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు అదే చెప్తారు, నీకు పోక్ చేసి మరీ చెప్తారు, ఇట్లా ఉంటే నువ్వు హీరోయిన్ ఎట్లా అవుతావు, నీ మొహం చూసుకున్నావా, నీది హీరోయిన్ అయ్యే ముఖమేనా అని అంటారు. సో దానికోసం within 7 months I lost 20 kgs. That is unhealthy way. Okay, 7 months లో నేను 20 kgs లాస్ట్ అయ్యా. 52కి వచ్చేసా, నేను ఆల్మోస్ట్ 52కి వచ్చేసా. వచ్చేసి 2.5 years నేను అదే మెయింటైన్ చేసుకున్నాను. దెన్ నేను మళ్ళీ బక్కగా అయిన తర్వాత చాలా బక్కగా ఉన్నావు, నీకు హీరోయిన్ ఆఫర్లు రావు. వాళ్ళ కన్వీనియన్స్కి హిసాబ్సే యూజింగ్ ఇట్, అంతే. ఆ వర్డ్స్ని నువ్వు వస్తుంది రాదు అన్న విషయాన్ని పక్కన పెడితే నీకు ఇది ఒక బ్యూటీ స్టాండర్డ్ అనమాట. నువ్వు ఇలా ఉంటేనే అవుతావు, ఇలా ఉంటేనే జరుగుతుంది, ఇలా ఉంటేనే బాగుంటావు, ఇలా ఉంటేనే అందంగా ఉంటావు. రేపొద్దు నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, నేను దాని మీద అందంగా కనిపించాలని నేను వెయిట్ తగ్గాలి. ఇంతకుముందు నేను జిమ్కి పోతుండే, ఐ జస్ట్ స్టాప్డ్ ఇట్. జిమ్ చాలా మంది, సగానికి సగం మంది ఈ ప్రెషర్ వల్లనే వస్తారు తప్పించి, అంతే, ఆ సెల్ఫ్ లవ్, మన హెల్త్ మనం పట్టించుకోవాలి అని మాత్రం ఉండదు. నేను జిమ్ జాయిన్ అయినప్పుడు నా ఇన్సెక్యూరిటీ, నేను అందరికంటే లావున్నాను, ఏది 68 ఈజ్ నార్మల్ ఫర్ మీ, నా వరకు ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. ఓకే, బట్ స్టిల్ నేను అందరికంటే లావున్నాను, నేను తగ్గాలి అని నేను జాయిన్ అయ్యా. ఓకేనా, అంటే ఇది నా కోసం కాదు, పక్కనోడు ఏదో ఫీల్ అవుతాడని నేను జాయిన్ అవుతున్నా. ఇది ఇంకొకటి భవిష్య, ఇది పక్క నోడు నుంచి అంటున్నావు కదా,
ఈ సొసైటీ ఆల్రెడీ ఒక అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ని క్రియేట్ చేస్తే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకటి ఫిల్టర్, నడుము ఇంతున్నా ఇంత చూపించచ్చు, ఫేస్ ఇంత లావుగున్నా ఇంత సన్నగా చూపించచ్చు, నల్లగున్నోళ్ళు తెల్లగా అయిపోతున్నారు, పింపుల్స్ ఉన్నోళ్ళకి క్లియర్ స్కిన్. అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే వాళ్ళందరూ యూజ్ చేసేది ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ యూజ్ చేయకుండా వెరీ ఫ్యూ పీపుల్ పొద్దున్నే లేచినారు, ఇట్లున్నారు అట్లున్నారు, సడన్గా ఇలా మొత్తం మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని ఐబ్రోస్ అది అంత దేవుడు అందంగా ఐబ్రోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో మైక్రో బ్లేడింగ్ ఐ డోంట్ నో అది చేపియడం ఎందుకు, కన్ను రెప్పలు ఇచ్చినాక మళ్ళీ ఒకటి అతికించుకోవడం ఎందుకు, ఆల్రెడీ యూ హావ్ బ్యూటిఫుల్ లిప్స్, ఫిల్లర్స్ లిప్ ఫిల్లర్స్ ఎందుకు అవన్నీ ఇచ్చి అందరము వీ హ్యావ్ యునీక్ ఫీచర్స్ కదా, దాన్ని ఇచ్చిపెట్టేసి అందరూ ఒక్కటేలాగా కనిపించాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేయడానికి ఇంతకు ముందు ఇది ఓన్లీ సినిమా వాళ్ళకే అనేవాళ్ళరా, అట్లాంటిది ఇప్పుడు ఇది చాలా జనరలైజ్ చేసి మేకప్ అందరం వేసుకుంటున్నాం. ఓకేనా, ఈ బ్యూటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయటం కోసం, ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా కనిపించడం కోసం, పక్కనోడికి నేను అందంగా ఉన్నాను అని చూపించుకోవడం కోసం అందరం మేకప్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఈ ఎక్స్ట్రా పర్మనెంట్ మేకప్ అవసరం లేదు. మేకప్ ఇస్ నాట్ టు కవర్ ఇట్ అప్ అని నేను అనుకుంటా, ఇట్స్ జస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్, వి వాంట్ టు డూ ఇట్ అంతే. కానీ నువ్వు అన్నట్టు ఇది పర్మనెంట్ గా లిప్స్ కి లిప్ కలర్స్ వేసుకోవడము, లిప్స్టిక్ లాగా రోజు నువ్వు అదే సేమ్ లిప్స్ కలర్ చూసి ఏం చేస్తూ నాకు అర్థం కాదు. పింక్ లిప్స్, ఆరెంజ్ లిప్స్, ఓకే, ఐ డోంట్ లైక్ సమ్మన్ ప్రమోటింగ్ దోస్ థింగ్స్ బికాస్ నువ్వు రోజు ఆ పింక్ లిప్స్ తోని అండ్ ఆల్రెడీ చేపించిన ఐబ్రోస్ తోని, ఐ లాషెస్ తోని, ఆల్రెడీ నువ్వు మొత్తం ఫేస్ కి కూడా చాలా మంది ఫౌండేషన్, బొటాక్స్ ఫిల్లర్స్ అండ్ ఒక లేయర్ సేమ్ కలర్ రానికే పీపుల్ డూ ఇట్. సో వాళ్ళు పొద్దున్న లేచిన అలానే ఉంటారు, పండుకున్న అలానే ఉంటారు, చేసిన అలానే ఉంటారు. సో దట్ ఈస్ నాట్ బ్యూటీ స్టాండర్డ్స్. బ్యూటీ స్టాండర్డ్స్ ఇస్ సంథింగ్ పింపుల్స్ ఉన్నా, ఐబ్రోస్ ఉన్నా లేకపోయినా, ఐలాషెస్ ఉన్నా, బికాజ్ నీకు నాకు తనకి తేడా ఏంటిది, మనకి ఉన్న ఫీచర్స్ని డిఫరెంట్గా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. మనము అందరం ఒకటే డాల్ లాగా ఒకటేలాగా ఐబ్రోస్ ఉండాలి, చిక్స్ అంటే ఇలా ఉండాలి, లిప్స్ అంటే ఇలా ఉండాలి అంటే అందరం ఒకటేలా ఉంటాం. అప్పుడు ఇంకా దేవుడు ఇలా క్రియేట్ చేసి ఏం లాభం? సో ప్లీజ్ నార్మలైజ్ దిస్ థింగ్. పింపుల్స్ ఉన్నాయా, పోతాయి, క్రీమ్స్ అప్లై చేసుకోండి, డాక్టర్స్ ఉన్నారు, నో డౌట్ యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్, ప్యాంపర్ చేసుకోవచ్చు, నీకు నచ్చితే చేపించుకోండి. కానీ ఓ కోళ్ళు అంటే ఈమెకి ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, చలో నాకు భవిష్య ఐబ్రోస్ నచ్చినాయి, రేపు పోయి అవన్నీ గీకిచ్చి నేను కూడా అదే చేసుకుంటాను. నాది డిఫరెంట్, నీది డిఫరెంట్. సి ఇప్పుడు ఇది నా ఐబ్రోస్, నా న్యాచురల్ ఐబ్రోస్, నేను షేప్ చేయించినా నాకు ఎలాగే వస్తాయి, ఓకే. కానీ నీ ఐస్ కి నీ ఐబ్రోస్ డిఫరెంట్, నువ్వు ఎలా షేప్ చేయించుకున్నావు అది అలాగే వస్తుంది. నువ్వు ఎంత మార్చాలనుకున్నా నీకు న్యాచురల్ గా ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటుంది నీ దగ్గర. అండ్ హెల్త్ ఎఫెక్ట్ కూడా అవుతుంది డెఫినెట్ గా. నాకు 1.5 years బ్యాక్ రా పీసీఓడి వచ్చింది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఫేస్ అంతా యాక్నీ వచ్చింది. ఓకే, దట్ పాయింట్ ఆఫ్ టైం నేను మేకప్ యూజ్ చేయలేను. ఓకే, అందరూ చూసి ఏంటి ఇలా అయిపోయింది నీ ముఖం, నా ముఖం ముందుకొచ్చి వాళ్ళ ముఖాలు ఎట్లా పెట్టారు అంటే చీ అన్నట్టు పెట్టేవాళ్ళు. బ్రో ఒక 2 నెలల ముందు వరకేగా అందంగా ఉన్నావు అన్నారు, ఏమైపోయింది? దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. నాకు కూడా స్టార్టింగ్లో అనిపించేది అరే ఏంటి సడన్గా ఎట్లా అయిపోయింది నా ఫేస్, బట్ దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్. పింపుల్స్ ఉంటే ఏమైంది, ఇది నా ముఖమే, ఇది నేనే, నా క్యారెక్టర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా. నా మొహం మీద ఒక పింపుల్ పాపప్ అయినంత మాత్రాన నా క్యారెక్టర్, నా బిహేవియర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా, అది నేనే. ఎండ్ ఆఫ్ ది డే పోతాయి అవి, విత్ ఇన్ 6 months మొత్తం ఫేస్ క్లియర్ అయిపోయింది. ఎవడైతే చీ అన్నాడో ఆడే వచ్చి ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు అని అన్నాడు. నీ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయా, నీ ఫేస్ మీద యాక్నీ ఉంటుందా, పింపుల్స్ ఉంటాయా, లేదు నీకు చొట్టబుగ్గలు ఉంటాయా, మూతి వంకరు ఉందా, నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు లవ్ చేస్తే పక్కనోడికి అందంగానే కనిపిస్తావు. ఆడికి అందంగా కనిపించడం పక్కన పెట్టేసే, నీకు నువ్వు అందంగా కనిపిస్తావు. నిన్ను నువ్వు ఎప్పుడైతే లవ్ చేసుకుంటావో, అరే నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నాను, నువ్వు ఎలాగానో ఉండను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఎలా కనిపిస్తున్నావు అన్న దాన్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు లవ్ చేసిన రోజు నీకు నువ్వు అందంగా కనిపిస్తావు. అప్పుడు పక్కనోడు ఏమన్నా నీకు ఫరక్ పడదు బ్రో. బట్ స్టిల్
డోంట్ యూ ఎవర్ గెట్ ఎఫెక్టెడ్ బై సోషల్ మీడియా? ఆనెస్ట్లీ ఆస్కింగ్, బికాస్ అవుద్ది. నువ్వు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండి ఇప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు టేక్ ఇట్, రైట్? అలాంటిది ఎవరో కొత్తగా అదే స్టార్టెడ్ క్రియేటింగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పుడు నన్ను కూడా ఎందుకు కటన్ లోపల ఏదో అంటారు, బక్కదాన అంటారు, బక్కు అంటారు, ఏదో అంటారు. ఐ ఇగ్నోర్ ఇట్ బికాస్ యాజ్ పర్ మీ ఐ ఆమ్ ద బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. అంతే నా ప్రకారం. అంతే. ఓకే, నాట్ ఆన్ దిస్ బేసిస్. నా మైండ్ సెట్, అంతే, నా సర్వైవల్ స్కిల్స్ దట్ ఐవ్ లెర్న్డ్, ఇక్కడి వరకు నా గ్రోత్, ఓకే, ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అఫ్ కోర్స్ బ్రో. ఒక్కటే కాదు, ఇది ఎప్పుడు కాదు, ఇది ఎప్పుడు అసలు ఎవరికి కాదు, ఇది ఎప్పుడు నీకు ఏం తెచ్చి పెట్టదు. ఎప్పుడైనా సరే నీ మెంటల్ స్ట్రెంగ్త్, నీ ఫిజికల్ ఎబిలిటీ, ఇదే ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఏం చేస్తావు, నువ్వు మైండ్ స్ట్రాంగ్గా ఉందా, నీ హార్ట్ స్ట్రాంగ్గా ఉందా, ఇదే ఇంపార్టెంట్ బ్రో. నీ ఫేస్ ఏం కాదు. I met with an accident, Bobby. Like I have big scar here, scar over here, like you can see. ఇక్కడ ఫేస్ మొత్తం పోయింది Bobby, and then I got it. Okay, ఆ టైంలో ఇట్ వాస్ డిఫికల్ట్ నాకు యాక్సెప్ట్ చేయడానికి. అరే ఇక్కడ కదా చెయ్యి అందరికీ కనిపిస్తుంది, అరే ఏదైనా స్లీవ్లెస్ వేసుకోలేను, అందరికి ఎంత నీట్గా ఉంటుంది. ఓకే, బట్ ఇది నా సర్వైవల్ స్టోరీ, రైట్? దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. నీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అంటే నువ్వు చదువుతున్నావో, నైట్ షిఫ్ట్ చేస్తున్నావో, దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ యువర్ స్టోరీ. సో బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, దాన్ని ఎంబ్రేస్ చేయండి. పింపుల్స్ వచ్చినాయా? ఎస్ వచ్చినాయి, ఇట్స్ ఓకే, ఇట్స్ హెల్దీ. పింపుల్స్ వస్తే ఇంకా మంచిదే భవిష్య, అంతే, రైట్? అంతే. పింపుల్స్ రాకుండా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే, కానీ పింపుల్స్ వస్తే మంచిదే, దట్ యువర్ హెల్దీ. అది లావున్నా, నేను బక్కగున్నా, నేను నల్లగున్నా, అది తెల్లగున్నా, లేదంటే అబ్బాయిలే కానీ పొట్టిగా, నల్లగా, బక్కగా, లావుగా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆల్వేస్ రిమెంబర్ ఇక్కడ కరెక్ట్ ఉండాలా. ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ అంతకి మీరు చేసుకోగలిగితే అంతకన్నా బ్యూటీ స్టాండర్డ్స్ ఇంకేమీ లేదు. అంతే. సరస్వతీదేవి తెల్లగా ఉంటారని మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకే, వేరేస్ కాళికామాత నల్లగా ఉంటారు, శివుడు నీలకంఠుడు అని అంటారు, వేరేస్ బ్లూ, కృష్ణుడు నల్లగా ఉంటానని అంటారు. ఓకే, మీరు పూజించే దేవుళ్ళు. అలాంటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తెల్లగా ఉంటాం, నల్లగా ఉంటాం, సన్నగా ఉంటాం, లావుగా ఉంటాం, తప్పే ఉంది. దేవుడు క్రియేట్ చేసిన వాళ్ళమే అని ఫీల్ అవుతాం కదా మనం అందరం కూడా. మరి అట్లాంటప్పుడు తప్పే ఉంది. నార్మలైజ్ చేసుకోండి. నువ్వు కూడా నీ బాడీని ఈ దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి నీలోనే ఒక దేవత ఉంది, దేవుడు ఉన్నారని పూజించుకో ప్లీజ్. ఇంట్లో అంటే మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతోని కంపేర్ చెయ్యకండి. నేను దీని గురించి మాట్లాడతా, నేను సపరేట్గా దీని గురించి మాట్లాడతా. నాలెడ్జ్ వైజ్ అయినా, బ్యూటీ స్టాండర్డ్ వైజ్ అయినా, ఏదైనా సరే ప్లీజ్ డోంట్ కంపేర్, బికాస్ దే గ్రోయింగ్ అప్. మేము ఇంత పెద్దగా పెరిగినాక కూడా మమ్మల్ని కంపేర్ చేస్తే మాకు ఏడనో కాలుతుంది. సో చిన్న పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళకి అదొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, అదొక ట్రామా లాగా ఉండిపోతుంది. సో ప్లీజ్ స్టాప్ బాడీ షేమింగ్. ఒకవేళ మీలో ఎవరైనా చేస్తే నవ్వుతూ కూడా ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాప్ ఇట్. అంతే. అండ్ ఎవరైనా చేస్తే వాళ్ళని కూడా ఆపమని చెప్పండి. అంతే. నిన్ను నువ్వు లవ్ చేయి, అండ్ అవతలోడికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు ఏంటి అన్నదాంతో నీకు ఫరక్ పడద్దు. నిన్ను లవ్ చేసుకున్న రోజు అది నీకు మైండ్కి కూడా రాదు, అసలు కనిపించను కూడా కనిపించదు. సో ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేయడం స్టార్ట్ చేసు. సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్. See you guys in the next video. Till then, love you all. Bye bye.